ముంజులూరు అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మేము ముంజులూరు వెళ్ళామండి. అక్కడ ఫ్యామిలీతో సరదాగా గడపడానికి వెళ్ళాము. ఇప్పుడు వాయిస్ చెప్తుంది మా హస్బెండ్ అండి. రూట్ ఎలా వెళ్ళాలో ఏంటో ఆయన చెప్తున్నారు. మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెం నుంచి ముంజులూరు వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇప్పుడు జంగారెడ్డిగూడెం నుంచి ఇది బుట్టాయిగూడెం రోడ్లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మేము జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నామండి. అది ఫారెస్ట్ ఏరియా. ఇది కన్నాపురం రోడ్, బుట్టాయిగూడెం నుంచి కన్నాపురం వెళ్ళే రోడ్ అనమాట. బుట్టాయిగూడెం కన్నాపురం ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ ఏదో పోలవరం సంబంధించి ఏదో డ్యామ్ ఏదో కడుతున్నారు. గోగిమిడి 15, పుల్రామన్గూడెం 2.40, గోగిమిల్లి. ముంజులూరు వెళ్ళడానికి ముందు పుల్రామన్గూడెం వెళ్ళాలి. మా హస్బెండ్ వీడియో తీసుకుంటూ బండి మీద వస్తున్నారు, మేమేమో కార్లో వెళ్తున్నాము. పులిరామన్నగూడెం ఎంటర్ అయ్యామండి. పులిరామన్నగూడెం, ఇది పులిరామన్నగూడెం గ్రామ పంచాయతీ పులిరామన్నగూడెం. మనం ముంజులూరు వెళ్ళేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలాగా వాగులు వస్తూ ఉంటాయండి. మొత్తం ఒక 5-6 వాగుల వరకు మనకి కనిపించవచ్చు. ఇక్కడ ఈ వెదురుగళ్ళు అడవిలోంచి కొట్టుకొని వెళ్తారండి, వీళ్ళ జీవనం ఇదే. మొత్తం ఈ అడవి ప్రదేశంలో అంతా ఇంకా బస్సు అవి తిరగడం తక్కువ అండి. బైక్స్ మీదే వెళ్తారు, ట్రాక్టర్స్ మీద వెళ్తారు. ఇక్కడ పులిరామన్గూడెంలో స్కూలు, అంగన్వాడీ, తర్వాత పంచాయతీ ఇవన్నీ కూడా చిన్న గ్రామం అండి. ఇది చిన్నగానే అన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం మనం ముంజులూరు ఎంటర్ అయిపోయాము. అదిగోండి ముంజులూరు జలపాతం వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి లోపలికి. మొత్తం 5 కిలోమీటర్స్ ఎంత ఉంటుందండి. మా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, నడుస్తున్నారు. స్టార్టింగ్ ఇలా వాగులు చిన్నగా ఉంటాయండి, వీటిని దాటుకుంటూ వెళ్ళాలి. దగ్గర ఒక 6 వరకు ఉన్నాయండి. వాటిలోనే ఇంక నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ కూడా చాలా తేటగా నీట్గా చల్లగా ఉన్నాయండి వాటర్ కూడా. నడిచి మా వాళ్ళకి కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయండి. నడవాలి. మా చిన్న పాప అయితే అసలు ఎత్తుకోకుండానే బాగా నడిచేసింది. ఈ అడవిలో అంతా కూడా బ్యాంబోస్ అండి, మొత్తం అంతా అవే. మాకు నడవడానికి కూడా కొంచెం భయం వేసింది, కానీ బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం అడవి కదండి, ఇంకేమన్నా వస్తూ ఉంటాయని భయపడ్డాము. కాకపోతే పులులు ఏమన్నా తిరగొచ్చా అని అనుకున్నాము. కాకపోతే మాకు భయంగా అంత అనిపించలేదు, కానీ చాలా దట్టమైన అడవి, చాలా నీట్గా ఉంది, బాగుందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి అక్కడక్కడ ఇలా వాగులు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద చెట్లు అండి, అది ఊడల టైప్లో వచ్చేసినాయి, అల్లుకుపోయి ఉన్నాయి. పెద్ద చెట్లు, అసలు ఎంత పెద్దగా అంటే చెప్పలేము, అంత పెద్దగా ఉన్నాయి.
వాటర్ అయితే మాత్రం మాకు బాగా నచ్చింది. ఎంత నడిచినా కూడా చక్కగా ఫ్రెష్గానే వాటర్ నీట్గా బాగా మాత్రం కనిపించేయండి. ఇక్కడ మ్యాక్సిమం వరకు మనకి కుక్కరే దారి చూపిస్తాయండి. మనం మనకంటే ముందు అవే నడుస్తాయి. అది ఏ టర్లాలు ఏంటనేది దారి అవే చూపిస్తున్నాయి. నడుచుకుంటూ 3 కిలోమీటర్స్ మనం దాదాపు వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కింద వంటలు కూడా చేస్తున్నారు. వంటలు ఇక్కడే చాలామంది పిక్నిక్ టైప్లో వచ్చి ఇక్కడే వండుకొని తింటున్నారు. మేమైతే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామండి. వచ్చేసామండి దగ్గరికి. మాకు ఎదురు కూడా వచ్చేస్తున్నారు చాలామంది చూసేసి. మేము ఇంకా ప్రయాణం ఇంకా మరి కొనసాగుతుంది. వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదే మనం ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్స్ ఇదే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఆఖరికి జలాశయం దగ్గర వచ్చాము, కానీ ఇక్కడ నీళ్ళు తక్కువగా ఉన్నాయి. జలపాతానికి వెళ్ళే దారి. వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుండేది, కానీ కొంచెం వాటర్ అది తగ్గింది. కానీ అలా అయినా పర్వాలేదు. అంటే ఫ్యామిలీతో వచ్చాం కదండి, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ, మేము కలిసి వచ్చామండి.
ఈరోజు మేము ముంజులూరు ఫ్యామిలీతో వచ్చాం వెకేషన్కి. ఈ వీడియో మీకోసం. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.